ఎలా ఉన్న అందరూ బాగున్నాయి అయితే చాలా బాగున్నాయి. ఇవాళ మీకోసం మంచి బత్తాయి తోట తీసుకొచ్చాను అనమాట. 7 ఎకరాలు ఏమో ముదురు తోట, అంటే ఒక 7 ఏళ్ళ మొక్కలు అలా ఉన్నాయి. మనకు ఒక 4.5 ఎకరాలు వచ్చేసరికేమో 3.5 ఏళ్ళ మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ నుంచి అవి కాపు కాస్తాయి. ఆల్రెడీ ఫుల్ క్రాప్ వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. సో తోట అయితే చాలా బాగుంది. మన కస్టమర్ కూడా మంచి రీజనబుల్ రేట్ అయితే చెప్తున్నారు. రేట్ వచ్చేసరికి మన కస్టమర్ 11.5 లక్షలు చెప్తున్నారు అనమాట. కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం లైట్ తగ్గే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ అయితే మీరు డ్రోన్ షాట్లు అయితే చూడండి. మీరు డ్రోన్ షాట్లు చూసిన తర్వాత ఫర్దర్గా ఈ ల్యాండ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డ్రోన్ షాట్లు చూడండి. సో మొత్తం ఇది 15 ఎకరాలు అనమాట. 15 ఎకరాల్లో 2 బత్తాయి తోటలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి జామాయిలు వేసారనమాట. మన పేపర్కి యూజ్ చేస్తాం కదా జామాయిలు, అవి ఉన్నాయన్నమాట. సో బత్తాయి తోట అయితే ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ అయితే సూపర్ ఉంది. ప్రతి మొక్కకు డ్రిప్ ఇరిగేషన్ ఉంది. సో డిస్టెన్స్ బాగుంది. ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. ఇవి నేను ఇప్పుడు మనం చూస్తుంది ముదురు తోట, అంటే ఒక 7 ఏళ్ళ మొక్కలు అని చెప్పాను. అవి కాపు అయితే చూడండి ఫుల్గా ఎలా వచ్చినాయో. మంచి క్వాలిటీ కాయలు ఉన్నాయి అనమాట. సో తోట మొత్తం అలాగే ఉంది. నేను ఇక్కడ ఈ కొంచెమే కాదు, సో తోట మొత్తం చూడండి మొత్తం అలాగే ఉంది. ఎక్కడికి పోయినా అక్కడ అలాగే ఉన్నాయి మొత్తం. క్రాప్ అయితే మంచిగా ఉంది. రేటు కూడా చాలా రీజనబుల్ రేటు. మనకి ఇది డిస్టెన్స్ కూడా హైదరాబాద్కి వచ్చేసరికి 200 కిలోమీటర్లే వస్తుంది. తార్ రోడ్డుకి 1.5 కిలోమీటర్ మట్టి రోడ్డు ఉంది. రోడ్డు కూడా 12 అడుగులు పెద్ద రోడ్డు అనమాట. మనకి లారీ ట్రాక్టర్ ఏమైనా వెళ్ళిపోతాయి, ఒకరితో అబ్జెక్షన్ లేకుండా రోడ్డు అనమాట. సో మన కారు కూడా డైరెక్ట్ చేను దగ్గరికి వచ్చి మీకు డ్రోన్ షాట్లు చూస్తే అర్థమై ఉంటుంది. డ్రోన్ షాట్లు కూడా మీకు చాలా క్లారిటీగా అర్థమయ్యేలా చూపించాను. ఇది ముద్దురు తోట. నువ్వు లేత తోట దగ్గర కూడా మేము తీసుకెళ్తాను. మెయిన్ దీనికి వాటర్ సోర్స్ వచ్చాకే ఒక బోర్ ఉంది, 2 ఇంచుల బోర్ అది. ఇంకోటి ఏంటంటే కృష్ణా నది ఉంటుంది దగ్గరలో, అక్కడ నుంచి అదే 4 ఇంచు పైప్ లైన్ ఒకటి వేసుకున్నారు. వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ఈ టైం ఫుల్ ఎండాకాలం. సో వాటర్ ఏమైనా ఇష్యూ ఉంటే వాటి తోట మొత్తం ఎండిపోయేది అనమాట. రైతు కూడా తోటని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎక్సలెంట్గా ఉంది. మీకు చెట్టుకి మధ్యలో డిస్టెన్స్ చూడండి, కాయలు క్వాలిటీ చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి కూడా చూద్దాం. మొత్తం డ్రిప్ ఇరిగేషన్, అండర్ పైప్ లైన్ ఉంది. సో కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం రేటు కూడా తగ్గే అవకాశం ఉంది. మంచి తోట, మంచి ఇన్వెస్ట్మెంట్ కావాలి, హైదరాబాద్కి చాలా దగ్గరలో కావాలనుకుంటే మాత్రం చూసుకోండి. 200 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. మాచర్లకు కూడా 20 కిలోమీటర్ డిస్టెన్స్ ల్యాండ్ ఇది. సో ఇది వచ్చేసరికి పల్నాడు జిల్లాలో ఉంటుంది. మాచర్లకి చాలా దగ్గరగా ఉంది, 20 కిలోమీటర్ డిస్టెన్స్. మీకు హైదరాబాద్ కూడా 200 కిలోమీటర్ డిస్టెన్స్. చాలా అనుకువగా ఉన్న రేటు ఉంది మా తోట. ఈ తోట చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంది. దీనికి ఈ పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఈ పెద్ద చెట్ల చుట్టూ ఫెన్సింగ్ ఉంది. మనం దీనికి వర్క్ అయితే ఏం లేదు. మన చిన్న చెట్లకి ఫెన్సింగ్ వేసుకుంటే అయిపోద్ది. పొలానికి కూడా ఎల్ షేప్లో రోడ్డు ఉంటుంది అనమాట. దీనికి సపరేట్ రోడ్డు ఉంటుంది, దానికి సపరేట్ రోడ్డు ఉంటుంది. మీకు అవి కూడా క్లారిటీ చూపిస్తాను. ఒకసారి తోట మధ్యలోకి వెళ్ళి తోట మధ్యలో కూడా చూద్దాం రండి. మీకు చూస్తుంటే చెట్టు కూడా గోడ కనపడుతుంది కదా. సో అలా అనమాట. ఒకటే ఆర్డర్లో ఉన్న చెట్లు. ఇటు చూస్తే డెడ్ ఎండ్ కనపడుతుంది, ఇటు డెడ్ ఎండ్ కనపడుతుంది. ఇటు ఫెన్సింగ్ కూడా ఉంది చూడండి. ఫెన్సింగ్ కూడా జాలీ ఫెన్సింగ్ అనమాట. దగ్గరికి వెళ్ళి ఫెన్సింగ్ కూడా చూద్దాము. ఈ మధ్యలో తోట కూడా ఎక్కడ క్వాలిటీ తగ్గలేదు. కాయలు కూడా చూడండి ఫుల్గా ఉన్నాయి. అన్ని చెట్లకి అలాగే ఉందన్నమాట. నీట్గా పాదులు ఉన్నాయి, బోధులు పక్కనే డ్రిప్ ఇరిగేషను. చాలా వైనింగ్ ఉంది తోట. సాయిల్ కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట ఇది. చూడండి మనకి ఫెన్సింగ్ కూడా కింద మొత్తం కాంక్రీట్ వేసారు. కాంక్రీట్ వేసి దాని మీద మనకి పిల్లర్స్ పెట్టి నీట్గా ఫెన్సింగ్, జాలి ఫెన్సింగ్ అయితే ఉంది. మనకి చిన్న చెట్లు అని చెప్పాయి కదా, అది కనిపిస్తుంది తోట, అదే తోట. సో ఆ తోట దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. ఇది పెద్ద చెట్లు, చిన్న చెట్ల దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం. అది కూడా చూపిస్తాను. సాయిల్ చూడండి ప్యూర్ రెడ్ సాయిల్. అసలు కుంకుమ ఉన్నట్టుంది రెడ్. ప్యూర్ రెడ్ సాయిల్. మనకి మొత్తం చెట్లు కూడా ఇది కూడా ఆర్డర్ ఉన్నాయి చూడండి. అక్కడ వరకు మొత్తం ఇటు మొత్తం అన్నిటికీ మొత్తం నీట్గా ఒకటే ఆర్డర్లో. డిస్టెన్స్ కూడా 12 అడుగులు ఎంత ఉంది మొక్క మధ్యలో. చాలా బాగా చేసుకున్నారు. మనకు ఆ పక్కన వస్తే రోడ్ అనమాట. అది ముదురు చెట్లు ఉన్నాయి కదా, వాటికి వెళ్ళడానికి రోడ్డు అది. ఇది వస్తే మొత్తం రెడ్ సాయిల్, ప్యూర్ రెడ్. కింద కూడా రోడ్డు ఉంది, అది కూడా చూపిస్తాను. దీనికి కూడా డ్రిప్ ఇరిగేషన్ ఉంది. కాకపోతే ఏమైందంటే దున్నియడానికి మొత్తం పైపులు తీశారు. ఇప్పుడు మళ్ళీ పైపులన్నీ వేస్తారు.
ఇవి లేత చెట్లు ఇప్పుడిప్పుడే కాపుకి వస్తున్నాయి, నెక్స్ట్ నుంచి ఫుల్గా వస్తాయి అన్నమాట కాపుకి. కింద కూడా చాలా చెట్లు కాయలు కాస్తున్నాయి ఆల్రెడీ. ఈ మొత్తం కాయల్ని తెంపేస్తారు, చెట్లు కొంచెం. సో నెక్స్ట్ నుంచి మంచి కాపు వస్తుంది చూడండి. చెట్లు కూడా అన్ని ఆర్డర్లో ఉన్నాయి. మనకు చివరి కనబడుతుంది రోడ్డు, అది చేను చుట్టూరు నీట్గా రోడ్డు ఉంటుంది, రోడ్డు పరంగా అసలు ఇబ్బంది ఏం లేదు. ఈ 2 బత్తాయి చెట్లు తర్వాత జామాయి చెట్లు ఉన్నాయని చెప్పిన, ఎదురుంటే జామాయి చెట్లు అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. అది కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. ఇక్కడ కూడా వెళ్ళి చూద్దాం దాన్ని. చెప్పేది జామాయిలని అసలు ఈ ఒక రేంజ్లో వచ్చింది అనమాట. ఈ పొలంలో ఎక్కడ స్టోన్ అయితే లేదు, రాయి ఏం లేదు, చాలా బాగుంది. నీళ్ళు కూడా కడుతున్నారు చూడండి, వాటర్ కూడా ఫుల్గా ఉండొచ్చింది చూడండి. జామాయిలతో ఎంత నీళ్ళు అంత తడిపారో చాలా బాగుంది. అసలు చెట్లు కూడా చాలా ఎదిగినవి, చాలా బాగుంది తోట. ఇది కొంచెం లైట్గా క్రాస్గా ఉంటుంది, ఆ పక్కన రోడ్డు ఇలా వెళ్ళిద్ది అనమాట. సో మొత్తం ఇవి కొంత నిమ్మ చెట్లు కూడా వేస్తున్నారు. ఈ చిన్న తోటలో నిమ్మ బత్తాయి హాఫ్ వేసుకాయ 2 కలిపి వేస్తున్నారు అనమాట. ఇవి వచ్చేసరికి అన్ని నిమ్మ, అటువైపు బత్తాయి ఉన్నాయి, అటుపక్క ముదురు బత్తాయి అనమాట. మొత్తం ఇది పొలం అయితే చాలా బాగుంది. సో దీని ఒక్కదాన్ని ఫెన్సింగ్ వేసుకుంటే ఇంక ఫెన్సింగ్ కూడా అవసరం లేదు, నీట్గా ఉంటుంది. ఒకరితో పని లేకుండా రోడ్డు ఉంది, ఒక బోర్ ఉంది, దీనికి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో 4 ఇంచ్ పైప్ లైన్ ఉంది కృష్ణా నుంచి. ఇక్కడ వాళ్ళు మొత్తం ఏంటంటే కృష్ణానది నుంచి పైప్ లైన్ వేసుకుంటారు. ఈయన అక్కడే కదా అందరూ చాలా పొలాలకు వేసుకుని ఉంటారు అలా నీట్గా. సో పొలం అయితే ఇది చూడడానికి అయితే చాలా బాగా నచ్చింది నాకు. రేటు కూడా రీజనబుల్ అనిపించింది. మీకేమన్నా విజిటింగ్ కావాలంటే పెట్టుకోండి, చూసుకోండి. మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటే మాత్రం నేను అసలు వదలొద్దు. చాలా అంటే చాలా బాగుంది తోట, ఇది మంచి తోట, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో అది మీకు ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే పైన నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేయండి. నెక్స్ట్ ఇలా మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ మేము ఎందుకు వస్తాను. ఇదైతే తోట, చాలామంది నాకు తోట కావాలని అడుగుతున్నారు. తోట కావాలని వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా అయితే దీన్ని చూసుకోండి. నెక్స్ట్ ఇంక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్. సో పొలానికి దారి పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసరికి దారి అనమాట. మన కారు కూడా వచ్చింది కదా, రెడ్ కలర్ ఉంది కదా. సో మన కారు ఆడుంది. అండ్ ఇది ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కూడా వీళ్ళకి ఇక్కడే ఉంది. ఇదే బోరు కూడా. సో 2 ఇంచులు ఫుల్ వాటర్ వస్తాయి అంటే ఎప్పుడు తగ్గవని చెప్తున్నారు. అండ్ మనకి వెనకాల పెద్ద చెట్లు ఉన్నాయి కదా, పెద్ద చెట్లకి దారి ఇదే. ఆ చెనుకు కూడా సపరేట్ దారి వేసుకున్నారు. సో దారి పరంగా కానీ ఏమీ ఇబ్బంది లేదు. మనకి తార్ రోడ్ నుంచి ఈ పొలానికి వచ్చేసరికి 1.5 కిలోమీటర్ ఎగ్జాక్ట్గా వస్తుంది. నేను చూశాను, ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. ఇది పొలం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మీకు రోడ్డు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు మనకి ఎనీ టైం కార్ అయితే వచ్చేసింది, ఒకరితో ఇబ్బంది లేదు. పొలం చుట్టూ రోడ్డు ఉన్నట్టే. ఇది ఎలాగా మనం ఇటు నుంచి ఆ జామాయిల మీదుగా అలా ముందుకు వెళ్తాము. ఇవి వచ్చేసరికి చెప్పే కదా, ఇటువైపు లైట్గా నిమ్మేశారని ఒక 1/2 ఎకరం వరకు నిమ్మేస్తున్నారు. ఇది 4 ఎకరాల 70 సెంట్లు మొత్తం ఈ చిన్న తోట. ఇందులో ఒక 1/2 ఎకరం నిమ్మ, 4-20 వరకు బత్తాయి వస్తుంది. 3 ఎకరాలు చేంజ్ ఇవి సుబాబులో జామాయిలు వేస్తున్నారు. సో ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. అది అలా వెళ్ళిపోయింది పొలం. ఈ మొక్క మళ్ళీ ఏరే వాళ్ళది, అది ఆ చెట్లు ఉన్న వరకు వెళ్ళకి వచ్చింది అనమాట. రోడ్డు కూడా మనకి ఇలాగే ఉంటుంది, 1.5 కిలోమీటర్ ఎంతే ఉంటుంది వాళ్ళకి అబ్జెక్షన్ లేకుండా. సో రోడ్డు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. తార్ డబుల్ రోడ్డు అనమాట. సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది. ఇది వెళ్ళి మళ్ళీ హైవే కనెక్ట్ అయిపోద్ది అనమాట. సో అసలు మీకు జర్నీ అయితే హైదరాబాద్ నుంచి చేసినట్టు కూడా ఉండదు. ఓవర్ డేలో వచ్చి వెళ్ళిపోవచ్చు అనమాట. దగ్గరలో పవర్ స్టేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఇబ్బంది ఏం లేదు.